అబ్బా ఏం పెద్ద మనిషి అండి. ఓబద్యా అనండి. తెలుసా మీరు యోబద్య పేరు ఎప్పుడున్నారా? అయ్యో ఈ ఓబద్య అటండి యెజెబెలు చెలరేగిపోతూ దైవ సేవకులను ప్రవక్తలను చంపుతున్న భయంకర కాలంలో ఈ ప్రవక్తలందరినీ ఎత్తుకెళ్ళిపోయి అడవుల్లో, కొండల్లో, గుహల్లో, ఒక్కో గుహలో 50 మందిని, ఒక్కో గుహలో 100 మందిని దాచిపెట్టడం వరకు ఓకే ఎత్తుకెళ్ళిపోయి రోజు వరకు ఆహారం పెట్టాలిగా. ఎక్కడ సమాచారం తెలిస్తే యెజెబెలు కంటపడితే వేగుల వారి దృష్టికి వస్తే చంపి పడేయటమే కదా. తన లైఫ్ రిస్క్లో పెట్టుకొని అమ్మో దేవుని ప్రవక్తలను చంపేస్తుంది దుర్మార్గురాలు. చేతగానోడి నిలబడిపోయాడు. ఆహాబ్ ఏం చేయట్లేదు, నేను ఏ విధంగా నిలబడాలి, కష్టపడాలి, ప్రభుత్వం కాపాడలేదు, రాజు కాపాడలేదు, రాజ్యాంగేతర శక్తిగా మారిపోయింది యెజెబెలు, ప్రవక్తలు చంపేస్తుంది. నేను ఎలాగైనా అడ్డుపడి దైవ సేవకులను కాపాడుకోవాలని 50 మందిని 100 మందిని ఆయా గుహల్లో దాచిపెట్టడమే కాదు, వాళ్ళకు రోజు ఆహారం, అన్నపానాలు ఇచ్చాడు.